దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ ఉదయకాల సమయంలో వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అని అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడునుగాక. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడి యొక్క గ్రంథాన్ని వ్రాయించారు. ఇక్కడ వ్రాయబడిన మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు. చాలామంది మేము భయభక్తులు కలిగి ఉంటామంటారండి. యథార్థతగా ఉన్నవారు, వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. వారికి చోటు అనేది ఉండదు. ఆ చెడుతనం విషయంలో దాన్ని వారు అసహించుకుంటారు. ఆ చెడుతనం వలన ఏమి వస్తాయంటే గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది, దుర్మార్గత వస్తుంది, కుటిలమైన మాటలు వస్తాయి. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. ఆయన అసహించుకుంటాడు, ఆయన ఇష్టపడలేడు. గనుక దేవుని భయముతో ఉన్న వారలారా చెడుతనాన్ని అసహించుకోవాలి. అప్పుడే దైవ కార్యాలు మనం చూస్తాం. దేవుని యొక్క కృపా కటాక్షులు మన ఎల్లప్పుడూ ఉంటాయి. బైబిల్ గ్రంథములో ఎంతో ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉన్న యోసేపు గారిని మనం చూస్తాం. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. అన్నదమ్ములు ఆయన త్రోసివేశారు, ఆయన అమ్మివేశారు. ఆయన ఎగిప్తు దేశంలో ఉన్న దేవుని భయముతో ఆయన బ్రతికాడు. పోతీఫరు భార్య ఆయన్ని పాపము చేయమని కోరినప్పుడు ఎన్నిసార్లు ఆయన ఇబ్బంది పెట్టింది. ఆయన పాపమును అసహించుకున్నాడు. ఇంత ఘోరమైన పాపము చేసి నేను దేవుని ఎదుట ఎలా నిలబడగలను, ఏ విధముగా ఆయన సన్నిధిలో నేను ఉండగలను అని హెచ్చరిక చేశాడు. దేవుని బిడ్డ యవన కాలములో ఎంత భక్తిపరుడై ఉన్నాడైనా, ఎంత భక్తి కలిగి ఉన్నాడు, భయము కలిగి ఉన్నాడు. ఈనాడు యవనస్తులు చూస్తే భయంకరమైన మార్గాలు గుండా ప్రయాణము చేస్తున్నారు. తల్లిని లేదు, తండ్రిని లేదు, ఇష్టానుసారమైన జీవితం, రెక్లెస్గా, అహంకారముగా నాకేంటి అని వారి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. కానీ యోసేపు గారి జీవితములు చూస్తే తల్లి దగ్గర లేదు, తండ్రి దగ్గర లేడు, పరాయి దేశములైన ఉన్నాడు. అయినను దేవునికి భయపడ్డాడు, దేవుని గౌరవించాడు. పాపము మీద పడుతున్న అసహించుకున్నాడు, పాపము నుండి పారిపోయాడు ఆయన. గనుక దేవుడు అతన్ని కరుణించాడు. ఐగుప్తు దేశములో ఫరోతో దేవుడు మాట్లాడాడు, కలకాయించారు. ఆ కలభావం చెప్పుటకు చెరసాల నుండి యోసేపుని సింహాసనం దగ్గరికి దేవుడు నడిపించారు. అక్కడ ఉన్నతమైన స్థానాన్ని ఆయన పొందుకున్నాడు. పాపమును అసహించుకోవటం వలన, దేవుని భయముతో నడవటం వలన, దేవుడు నాతో ఉన్నాడని గొప్ప విశ్వాసముతో ఆయన ఎన్ని పరిస్థితులు అననుకూలంగా ఉన్నా దేవుని వైపు చూశాడు. కనుక ఐగుప్తుని ఏలే గొప్ప వ్యక్తిగా ఆయన మారిపోయాడు, అధికారిగా మారిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము మంచిది కాదు, అహంకారం ఎన్నటికీ మంచిది కాదు. దుర్మార్గత పనులు చేయకూడదు, కుటిలమైన మాటలు ఎన్నడూ పలకకూడదు. యోసేపు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుతాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. మీ మహాకృప దయను బట్టి ఉదయకాలసం మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ యందు భయము భక్తి కలిగినప్పుడు, చెడుతన సహించుకున్నప్పుడు ఈ సంవత్సరంలో నాయన గడ్డు సమస్యల నుంచి నాయన మీరు ఎన్నో నాయన తండ్రి సమస్యలు తప్పించి
మాకు మేలు చేస్తానని, సమాధానం ఇస్తానని, జయమిస్తానని మాట్లాడుతూ వచ్చారు. నాయన, మా జీవితాల్లో కూడా నీ కొరకు నమ్మకంగా బ్రతికి వారిగా సహాయం చేయండి. ఎవరే కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? నాలో ఏమి చూచి నీవు